ఎప్పుడూ పడని వర్షపాతం ఎన్నడూ చూడని బీభత్సంతో విజయవాడ విలవిల్లాడిపోతోంది. రోడ్డు ఇల్లు అన్న తేడా లేదు, ఎక్కడ చూసినా నీరే. నదులు వాగుల్లాగా కనిపిస్తున్నాయి బెజవాడలో ప్రధాన రోడ్లన్నీ కూడా. వరద ఉధృతికి తట్టుకోలేక వాగులు కట్టలు తెగిపోవడంతో కన్నీళ్లు ఉప్పొంగుతున్నాయి. పలువురు సర్వస్వం కోల్పోయి భయంగుప్పిట్లో బతుకుతున్నారు. కొన్ని కాలనీల్లో జనం వరదకి ఎదురెత్తున్నారు. 4 రోజులుగా జల దిగ్బంధంలోనే ఉంది విజయవాడ. అధికారుల సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్, నేవీ సిబ్బంది అలు పెరగకుండా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇటు సింగ్ నగర్ బ్రిడ్జ్ పైకి ఎవరిని రానివ్వకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 2 రోజుల నుంచి హెలికాప్టర్ల సాయంతో ఆహారం, తాగునీటి పంపిణీ కొనసాగుతోంది. మరోవైపు బాధితులు అందరికీ కూడా సహాయం అందేలాగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది ఏపీ ప్రభుత్వం. మా ప్రతినిధి సత్య లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. సత్య, ఎంత మందికి సాయం చేసినా ఇంకా సాయం అందాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారనేది ఈ దృశ్యాలే మనకు అర్థం పడుతున్నాయి. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. సో ఏంటి ఆ మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మళ్ళీ బుడమేరు కాలువకి మళ్ళీ గండి పడిందని చెప్తున్నారు రైల్వే లైన్ దగ్గర. సో మళ్ళీ వరద ప్రమాదం పొంచి ఉందనుకోవాలి ఇప్పుడు అక్కడ. గత 2 రోజుల నుంచి చూస్తున్నాం. ఈరోజు 3వ రోజు. ఏ గడప తట్టినా, ఏ తలుపు తట్టినా, ఎవరిని కదిపినా సరే హృదయ విదారకంగా మాట్లాడుతున్నారు, చాలా ఆవేదనతో మాట్లాడుతున్నారు. కట్టు బట్టలతో కొంతమంది బయటపడితే, కొంతమంది కొన్ని బట్టలు తీసుకుని బయటకు వస్తే, మరికొంతమంది దొరికిన వస్తువులు తీసుకుని బయటకు వచ్చారు తప్ప విలువైన వస్తువులన్నీ కూడా ఇంటిలోనే వదిలేసి పిల్లలు, పాపలు, వృద్ధులతో రోడ్డు మీద పడి ఎక్కడైనా చోటు దొరుకుతుందా, బంధువుల ఇంటికి వెళ్దామన్న ఆలోచనతోనే వేలాది మంది సింగనగర్ బ్రిడ్జ్ మీద చూసాం. ప్రస్తుతం ఇంకా అదే కొనసాగుతుంది. ఎక్కడికక్కడ వాళ్ళు దొరికినటువంటి కొన్ని దుస్తులు మాత్రమే తీసుకుని, చంటి పిల్లలను తీసుకుని, అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వరకు కూడా ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పక్క, ప్రభుత్వ అధికారులు ఒక పక్క, పోలీసులు ఒక పక్క సహాయక సహకారాలు ఇంకా అందిస్తూనే ఉన్నారు. ఇంకా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూనే ఉంది, మంచినీళ్ళు పంపిణీ చేస్తూనే ఉన్నారు. కానీ ఎవరిని తట్టినా సరే బాధతో మాట్లాడుతున్నారే తప్ప ఇక్కడంతా కూడా సహాయక చర్యలు కొనసాగినా వాళ్ళ ఆవేదన కక్కుకుంటూ ఇంకా బాధపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈలోపే మరోసారి ఇక్కడ ఏదైతే బొడమేరు కాలువ, ఏలేరు కాలువకి వెళ్ళేటువంటి రోడ్డు, అక్కడ ఏదైతే వాగు ఏదైతే ఉందో అక్కడ రైల్వే గేట్కి ఏదైతే కింద సిమెంట్తో చేసినటువంటి దిమ్మ మొత్తం పూర్తిగా కట్ అయిపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఏలూరు కాలువకి ఆనుకున్న ఇళ్ల కిందకి నీళ్లు రాత్రికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకసారి చూడొచ్చు, ఇదే కాలువ ఇంకా పొంగుతూనే ఉంది. ఒకసారి ఇక్కడ కనిపిస్తున్నటువంటి నివాసాలు ఏవైతే ఉన్నాయో మొత్తం పూర్తిగా ఉదయానికి గోడల వరకు, పైన ఒకసారి విజువల్స్లో మనం చూసుకుంటే గోడల వరకు నానిపోయేటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపించేవి. కానీ ఒక 2 అడుగులు మాత్రమే తగ్గింది. కానీ ఈ బుడమేరు అక్కడ డైరెక్ట్ ఆ చెరువు నుంచి పొంగి పొర్లుతున్న తర్వాత ఇది ఆ బుడమేరుకు సంబంధించిన కాలువే, కానీ ఏలూరులో కలిసేటువంటి కాలువ. ఈ కాలువకు ఆనుకునే కొద్దిపాటి ఆ బిల్డింగ్లు వెనకాలే ఈ రైల్వే టికెట్. తాజాగా కొద్దిసేపటి క్రితమే రైల్వే గేట్కి సంబంధించిన కింద పూర్తిగా కట్ అయిపోవడంతో పోలీసులు మైకులతో వాళ్ళందరికీ సమాచారం ఇస్తున్నారు. ఇప్పటికే సింగనగర్ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 130 నుంచి 140 సంబంధించినటువంటి వార్డులు అవ్వచ్చు, లేదంటే స్ట్రీట్లు అవ్వచ్చు, అందులో 40 వార్డులకు సంబంధించి వారందరూ కూడా బోట్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించామంటూ కూడా టీవీ9తో ఏపీ డీజీపీ కూడా తిరుమలరావు కూడా తెలిపినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే మంత్రి కందులు దుర్గేష్ కూడా వచ్చారు, స్థానికంగా ఉన్నటువంటి వరద బాధితులతో మాట్లాడారు. ఇంకా ఈ పొంగుతున్నటువంటి కాలువ దుస్థితి చూడొచ్చు. ఇళ్ళు సగం మునిగిపోయినటువంటి ఇళ్ళు, సగభాగం వరకు మునిగిపోయినటువంటి ఇళ్ళు ఇంకా అలాగే కనిపిస్తున్నాయి. ఈ ఇంటి నుంచి చాలామంది వెళ్ళిపోయారు. కొంతమంది ఇంకా ఆ బిల్డింగ్ల పైనే కనిపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. చాలామంది ఆ అపార్ట్మెంట్ల పైన ఉన్నారు. వాళ్ళందరికీ కూడా డ్రోన్లతో ఫుడ్ని పంపిణీ చేస్తున్నారు. వాళ్ళకి ఫ్రూట్స్ కానివ్వచ్చు, లేదంటే మజ్జిగ కానివ్వచ్చు, పాలు కానివ్వచ్చు, ఏమీ వాళ్ళ అర్థం కానటువంటి పరిస్థితుల్లో అంటే ఒక్కసారిగా వచ్చేయడంతో వీళ్ళంతా కూడా చాలామంది చిన్నపిల్లలు కూడా పైనే బిల్డింగ్స్ పైనే ఉండిపోయినటువంటి పరిస్థితులు ఇంకా సింగనగర్ కానివచ్చు, అజిత్ సింగ్ నగర్ కానివచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపుగా 5-6 గ్రామాలకు సంబంధించి ఇదే పరిస్థితి ఉంది. అంటే మొదటగా ఇదంతా కూడా ఏదైతే బొడమేర వాగు నుంచి శాంతినగర్, కొండపల్లి, మల్కాపురం, ఇబ్రహీంపట్నము, గంటుపల్లి, గొల్లపూడి, భవానీపురం, సింగనగర్ మొత్తం అన్నీ కూడా ఒక్కస్ దాటినే ఆదివారం ఉదయం రావడంతో అదే ప్రస్తుతం ఒక అడుగు తగ్గింది తప్ప ఎక్కడ కూడా ఛాన్స్ ఉన్నటువంటి పరిస్థితి. అంటే మిగిలిన బట్టలతో మాత్రమే, వీళ్ళకి కట్టుబట్టలతో మాత్రం రోడ్డు మీద పడ్డారు. ఇంకా తీసుకోవడానికి ఏమీ మిగలలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి చూడొచ్చు,
ఇక బుడిమేర కాలువ దగ్గర నుంచి వాళ్ళంతా కూడా మరోసారి రైల్వే గేట్ దగ్గర మరోసారి గండి పడడంతో అధికారులు అప్రమత్తం చేస్తే వాళ్ళంతా కూడా మళ్ళీ కట్టుబట్టలతోనే వాళ్ళంతా వెళ్ళిపోతున్న దృశ్యాలు. ఇది ఉదయం 6 గంటల నుంచి కొనసాగుతుంది. ఏదైతే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా వాళ్ళ బంధువుల ఇళ్ళకి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. మరోపక్క పోలీసులు సహకారాలు ఇంకా ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి. వేరే స్వచ్ఛంద సంస్థలు వచ్చి ఇంకా సాయంత్రానికి కూడా అనేక వాహనాల్లో ఫుడ్ పంపిణీ చేసేందుకు వాటర్ బాటిల్తో పాటు అనేక వీళ్ళకి ఆహారాన్ని పంపిణీ చేసేందుకు పెద్ద ఎత్తున ఇంకా తరలి వస్తూనే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఏదైతే ఉదయం సీఎం చంద్రబాబు కూడా మాట్లాడారు, ప్రకాశం బ్యారేజ్ వద్ద జరిగినటువంటి ఈ బోటు ప్రమాదం కానివచ్చు, లేదంటే ఇతర అధికారులకు సంబంధించి ఇప్పటికే ఒక అధికారి మీద చర్యలు తీసుకున్నట్టుగా కూడా సీఎం చంద్రబాబు కూడా ప్రెస్ మీట్లో తెలిపిన సందర్భంలో, అంటే ఏదైనా ఒక కుట్ర జరిగిందన్న కోణంలో కూడా సీఎం మాట్లాడిన నేపథ్యంలో అన్ని విచారణలు జరుగుతున్నాయి. స్థానికంగా ఉన్నటువంటి బాధితులకి అండగా నిలబడతామనేది సీఎం చంద్రబాబుతో పాటు స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా ఏకతాటిపైకి వస్తున్నాయి. రేపు ఉదయానికి కూడా ఇంకా సహాయక చర్యలు ముమ్మరం చేసి లోపల ఉండిపోయినటువంటి వాళ్ళని కూడా రక్షిస్తామని చెప్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి అధికారులు, ప్రభుత్వ అధికారులు. రైట్ సత్య. ఇది సింగ్ నగర్ విజయవాడలో పరిస్థితి. ఇక